పార్టీ ఫౌండేషన్ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఆ ఫౌండేషన్లో పనిచేసిన ఎప్పుడైనా రాటుతేలే ఉంటారు. అవును. సో మనకెన్ని రాజకీయ ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో సాధించింది కన్నా పోగొట్టుకుంది ఎక్కువ. అవును. మొత్తం యవ్వనం పోగొట్టుకున్నాం, ఆస్తులు పోయాయి, ఆల్మోస్ట్ ఆస్తులు పోయాయి. రాజకీయంగా సాధించింది చాలా తక్కువ. అంటే పార్టీ ఇవ్వలేదని కాదు, పార్టీ నాకు ఇస్తూ పోయింది. ప్రభుత్వంలో కూడా బ్యాడ్ కర్మ మనకి బాగాలేనప్పుడు నాకు ఎట్ ది ఏజ్ ఆఫ్ 27 ఇయర్సే ఆనాడు పివి నరసింహారావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు ముగ్గురు సహకారంతో నాకు 27 ఏళ్ళప్పుడు 94లో అసెంబ్లీ సీట్ వచ్చింది. 94లో వచ్చింది, 2004లో కూడా 14లో వచ్చింది. మరి 94లో వచ్చినప్పుడు నాకు నిజాం కూడా ఆనాడు డిస్పెల్ ఇవాళ నిజామాబాద్ రూరల్ డిస్పెల్ నాకు బౌండరీస్ కూడా తెలియదు. నిజామాబాద్ చేద్దామంటే డి శ్రీనివాస్ గారు అప్పటికే మినిస్టర్గా ఉన్నారు. ఆర్మూర్ నా సొంత నియోజకవర్గం చేద్దామని సంతోష్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు. సో డిస్పెల్ పోవాల్సి వచ్చింది. బౌండరీస్ కూడా తెలియదు, కానీ ప్రజలు ఆదరించినారు. ఆనాడు కూడా 30,000 ఓట్లు వేసినారు. మనం ఓడిపోయినా మండ వెంకటేశ్వరరావు మీద 30. ఆ తర్వాత బ్యాడ్ ఏంటంటే 99లో నేను 100% గెలవాలి. నేను హైదరాబాద్కి నెలకు కూడా ఒకసారి వచ్చేది కాదు. టోటల్ కాన్సన్ట్రేషన్ డిస్పెల్ మీద పెట్టాము. బట్ బ్యాడ్ అంటే అదే 99లో సీట్ వచ్చిన తర్వాత నామినేషన్ వేసే టైంలో ఢిల్లీలో మూమెంట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం నాకు అడ్డు తగిలి సీటు మార్చారు. 99లో సీట్ వచ్చి ఉంటే డెఫినెట్గా గెలిచేవాడిని. మళ్ళీ 2004లో గెలిచేవాడిని. అప్పుడే మినిస్టర్ అయ్యే అవకాశం వచ్చేది. సో 99లో పోయిన సీటు మళ్ళీ 2004 వచ్చేసరికి మళ్ళీ డి శ్రీనివాస్ గారు పీస్ ప్రెసిడెంట్. సో న్యాచురల్గా మనకి అడ్డంకి మారింది. 2004 రాలేదు, 2009 రాలేదు, 2014లో వచ్చింది. 14లో వచ్చింది ఏంటి, ఆనాడు ఎంఐఎం గట్టిగా పోటీ ఇవ్వడం వల్ల నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ 35 to 40% ముస్లిం పాపులేషన్. కాంగ్రెస్కి పడాల్సిన ఓట్లన్నీ కూడా ఆనాడు ఎంఐఎం చాకచక్యంగా కేసీఆర్తో అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత ఆనాడు కేసీఆర్ సీట్లు గెలవాలి కాబట్టి ఎంఐఎం క్యాండిడేట్ పెట్టడం జరిగింది. దానివల్ల ఎంఐఎంఏ రెండవ స్థానానికి వచ్చినట్టు పరిస్థితి. సో 94లో ఎన్టీ రామారావు గాలి, 2014లో తెలంగాణ గాలి, 99లో 2004లో గెలవాల్సిన టైంలో పార్టీలో ఉన్నటువంటి లోకల్ మనకు వ్యతిరేకంగా మారారు. సో బట్ ఎప్పుడు కూడా సరే ఇన్ని పరాభవాలు, ఇన్ని నష్టాలు జరిగినా పార్టీని నమ్ముకొని పోతా ఉన్నాం.